Hi viewers, welcome you to Easy English, the series of English lessons. ఓకే, ఈ సిరీస్ ఆఫ్ ఇంగ్లీష్ లెసన్స్లో మనము ఎలా మాట్లాడాలి అనే దీంట్లో ఇంగ్లీష్లో మాట్లాడడం గురించి నేర్చుకుంటూ గతంలో ఉన్న వీడియోస్లో ఏం నేర్చుకున్నామంటే ఇప్పుడు జరుగుతున్న పనుల గురించి ఎలా అడగాలి, ఎలా చెప్పాలి, ఎలా క్వశ్చన్స్ అడగాలి, ఎవరన్నా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాం. అలానే గతంలో జరుగుతూ ఉన్న పనుల గురించి ఎవరైనా అడిగితే ఎలా సమాధానం చెప్పాలి, మనం క్వశ్చన్ ఎలా అడగాలో నేర్చుకున్నాం. ఇప్పుడు మనము భవిష్యత్తులో మనం చేస్తూ ఉండే పనులు అంటే జరుగుతూ ఉండే పనులు భవిష్యత్తులో, అలానే దాని గురించి ఏదైనా క్వశ్చన్ వేయాలంటే ఎలా క్వశ్చన్ వేయాలి, దానికి ఆన్సర్ ఎలా చెప్పాలి అనేది ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, సో మనం గత వీడియో కనుక చూసినట్లయితే ఈ వజ్ వర్ వీటిని వాడి నిన్న 10ంటికో లేకపోతే ఏదో ఒక పాస్ట్ టైంలో జరుగుతూ ఉన్న పనుల గురించి తెలుసుకున్నాం కదా. అలా కాకుండా రేపు ఉదయం నువ్వేం చేస్తూ ఉంటావు, లేదా రేపు ఉదయం నువ్వు చేస్తూ ఉన్న పనుల గురించి, లేదా ఎవరైనా చేస్తూ ఉన్న పనుల గురించి ఎలా వాడాలో చూడండి. అప్పుడేంటంటే ఈ వజ్ వర్ ఉండవు. ఓకే, దీని ప్లేస్లో మనకి ఏమొస్తుందంటే విల్ బీ అండ్ షల్ బీ వస్తాయన్నమాట. విల్ ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి, విల్ బీ అనే రెండు మాటలు ఉన్నాయి. విల్ బీ, ఓకే, అట్లనే షల్ బీ. ఓకే, ఈ విల్ బీ షల్ బీ అంతే. అయితే రెండు ఎందుకు ఉన్నాయి సార్, మరి వీటిని ఎక్కడ విల్ బీ వాడాలి, ఎక్కడ షల్ బీ వాడాలి అంటే ఐ అండ్ వి అంటే మేము, ఐ అంటే నేను ఒక్కడనే, వి అంటే మనం కలిసి, రైట్? ఐ సింగులర్, వి ప్లూరల్. సో ఈ ఐ వి అనేవి వచ్చినప్పుడు, ఐ వి ఉన్నప్పుడు షల్ బీ వాడితే మనకి ఫ్యూచర్ గురించి చెప్పినట్లు అవుతుంది. ఐ వి వాడితే ఫ్యూచర్ గురించి చెప్పినట్లు అవుతుంది అనమాట. ఐ వి, ఐ అంటే నేను, వి అంటే మేము, మనము, రైట్? ఐ వి షల్ బి, వీటికి షల్ బి వర్కౌట్ అవుతుంది, రైట్? విల్ బి అనకూడదా? అనొచ్చు. అంటే విల్ అంటే ఐకి వికి డిటర్మినేషన్ అనమాట. నేను ఖచ్చితంగా చేస్తాను అనే ఒక కొంచెం ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఓన్లీ ఫ్యూచర్ గురించి చెప్పాలంటే ఐ విల్ బి కంటే కూడా ఐ షల్ బి అనేది కరెక్ట్. అలా కాకుండా నేను ఖచ్చితంగా అనే ఒక డిటర్మినేషన్తో చెప్పాలంటే ఐ విల్ బి. ఐ షల్ బి బయింగ్ ఎ కార్, ఐ షల్ బి బయింగ్ ఏ న్యూ కార్ అన్నాను అనుకో, అంటే నేను కొంటూ ఉంటానండి అని మామూలుగా చెప్పినట్లు. ఐ విల్ బి బయింగ్ ఏ న్యూ కార్ అన్నాం అనుకో, నేను ఖచ్చితంగా కొంటా ఉన్నాను, కొంచెం ఫోర్స్ యాడ్ అవుతుంది అనమాట, రైట్? సో ఐకి వికి షల్ బి వాడతాం జనరల్గా ఫ్యూచర్ గురించి, జరగబోయే దాని గురించి చెప్పాలంటే. మిగతా అన్నిటికీ విల్ బి వాడతాం. లేదు మొత్తానికి నేను విల్ బి వాడతానంటే వాడుకోండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? సో ఎనీవే, వీ షల్ బి టీచింగ్ టుమారో ఇన్ ద మార్నింగ్. ఓకే, సో వీ షల్ బి టీచింగ్, వీ షల్ బి చెప్పాను కదా, షల్ బి వాడాలి, షల్ బి రెండు కలిపి వాడాలి. షల్ బి, వీ షల్ బి టీచింగ్. వీ షల్ బి టీచింగ్ అంటే మేము టీచ్ చేస్తూ ఉంటాము రేపు. ఐ షల్ బి టీచింగ్, ఐ షల్ బి టీచింగ్. లేదు ఐ విల్ బి టీచింగ్, వీ విల్ బి టీచింగ్ అనొచ్చు. ఓకే, దాని మీనింగ్లో లైట్ గ్రామాటికల్గా కరెక్టే, మీనింగ్లో స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది అంతే, అంతకుమించి ఏం లేదు. గ్రామాటికల్లీ బోత్ ఆర్ రైట్. I will be reading a book tomorrow. I will be reading a book tomorrow. రేపు నేను ఒక బుక్ చదువుతూ ఉంటాను. ఓకే, I shall be reading a book tomorrow. Both are grammatically accepted. Right. Next, he will be, she will be, they will be వాడండి. ఓకే, will be రెండు ఉండాలి, will be, రైట్? ఇప్పుడు చూడండి, నేను రేపు ఉదయం టీచ్ చేస్తూ ఉంటాను. I shall be teaching tomorrow. షల్ బీ టీచింగ్ టుమారో. అది నేను ఇప్పుడు టీచ్ చేస్తున్నానంటే ఐ యామ్ టీచింగ్ నౌ, ఐ యామ్ టీచింగ్ నౌ. నిన్న టీచ్ చేస్తున్నాను, నిన్న 10ంటికి ఐ వాజ్ టీచింగ్, ఐ వాజ్ టీచింగ్. నేను రేపు టీచ్ చేస్తూ ఉంటాను, ఐ షాల్ బీ టీచింగ్. ఓకే, అప్పుడు మనకి వజ్కి ఎస్టర్డే వాడాం కదా, దీనికి టుమారో ఏదో ఒక టైం, టుమారో. ఓకే, సో టుమారో, TOMORROW, టుమారో, రైట్? టుమారో ఇది.
టుమారో. ఇక్కడ ఐకి షల్ బి, వీకి షల్ బి. వెరాజ్ మిగతా వాటికి వచ్చేసరికి విల్ బి. మిగతా వాటన్నిటికీ హీ, దే, యూ అన్నిటికీ కూడా విల్ బి. ఓకే, సో అలా వాడండి. సో యూ విల్ బి రీడింగ్ ఎ బుక్ టుమారో, యూ విల్ బి కుకింగ్ ఫుడ్ టుమారో, యూ విల్ బి ఈటింగ్ ఫుడ్ టుమారో, యూ విల్ బి డ్రింకింగ్ వాటర్ ఆర్ డ్రింకింగ్ మిల్క్ టుమారో. రైట్. అండ్ రైటింగ్, ఇక్కడ డ్రింక్ దగ్గర మీకు చిన్న టిప్ ఇస్తాను. డ్రింక్ అంటే నీళ్లు తాగుదాం, వీ డ్రింక్ వాటర్. పాలు తాగేస్తాం, వీ డ్రింక్ మిల్క్. టీ, వీ డ్రింక్ టీ అనకూడదు. అంటే నాలాంటోడు ఐ డ్రింక్ టీ, ఎందుకంటే మీరు టీ ఇచ్చిన తర్వాత ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చినప్పుడు టీ ఇస్తారనుకోండి, నేను దాన్ని అక్కడే పెట్టి కొద్దిసేపు చల్లగా అయిన తర్వాత ఒకే సిప్లో కొట్టు పడేస్తాను అనమాట. ఓకే, దాన్ని డ్రింకింగ్ అంటారు. మరి మామూలుగా టీ తాగడం, కాఫీ తాగడం, వేడిగా తాగేటప్పుడు ఏం చేస్తారు, ఒక్కొక్క చుక్క తాగుతారు కదా, దాన్ని సిప్పింగ్ అంటారు అనమాట. సిప్, SIP, సిప్. సిప్పింగ్, SIPPING, సిప్పింగ్. ఓకే, డ్రింకింగ్ వేరు, సిప్పింగ్ వేరు, రైట్? సో he'll be drinking water tomorrow, he'll be drinking milk, right? And then I'll be going, I shall be going, we shall be going, you will be going, they will be going, right? ఇలా టుమారో, రేపు ఒక టయానికి జరుగుతున్న పనులకి ఇలా వాడతారు. రైట్. రేపు జరుగుతూ ఉన్న పనుల గురించి క్వశ్చన్ వేయాలంటే ఎలా? ఇందాక పోయిన వీడియోస్లో ఈజ్, యామ్, ఆర్ ఉన్నప్పుడు దాన్ని ముందరికి తీసుకొచ్చాం, వజ్, వర్ ఉన్నప్పుడు దాన్ని ముందరికి తీసుకొచ్చాం. అది ఒకటే ఉంది. కానీ ఇక్కడ రెండు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? విల్ ఉంది, బి ఉంది, అట్లనే షల్ ఉంది, బి ఉంది. రెండున్నా సరే టికెట్ ఒకళ్ళకే. ఆ ఒక్కటే ముందరికి రావాలి. షల్ కానీ విల్ కానీ అంతవరకే వచ్చేస్తుంది ఇట్లా. అప్పుడేమైందంటే విల్ ఐ బి లేదా షల్ ఐ బి. షల్ ఐ బి రీడింగ్? ఓకే. విల్ హీ బీ రీడింగ్ టుమారో? విల్ హీ బీ రీడింగ్. ఆ బి అక్కడే ఉంది. ఎలా అంటే చూడండి, విల్ ఇలా వచ్చిందా, విల్ హీ, బి అంతే ఉంటుంది. విల్ హీ బీ వాచింగ్, విల్ హీ బీ వాచింగ్, విల్ హీ బీ టీచింగ్, విల్ హీ బీ డాన్సింగ్, విల్ యువర్ ఫ్రెండ్ బీ మీటింగ్ అస్ టుమారో? సో హీ విల్ బీ మీటింగ్, దానికి ఆన్సర్ అనమాట. విల్ యూ బీ రీడింగ్? యా, యూ విల్ బీ రీడింగ్. విల్ దే బీ ప్లేయింగ్ టుమారో? విల్ రాజస్థాన్ రాయల్స్ బీ ప్లేయింగ్ ద ఫైనల్స్? విల్ ఇట్ బీ ప్లేయింగ్? విల్ ఇండియా బీ అటాకింగ్ ఆన్ పాకిస్తాన్? వీఆర్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్ కదా, భవిష్యత్తులో జరుగుతూ ఉండే పనుల గురించి అలా క్వశ్చన్ చేస్తాం. చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దే విల్ బీ రీడింగ్ ఏ బుక్ అన్నాను అనుకో, దే విల్ బీ రీడింగ్ ఏ బుక్. ఇప్పుడు దీన్ని వాళ్ళు ఎందుకు చదువుతూ ఉంటారు అని క్వశ్చన్ వేయాలనుకో. ఎందుకు అంటే ఏమనాలి మనకు? వై కదా. వై విల్ దే బీ అక్కడే ఉంటుంది. వై విల్ దే బీ రీడింగ్? వై విల్ దే బీ రీడింగ్? వై విల్ యూ బీ ప్లేయింగ్? నువ్వు ఎందుకు ఆడుతూ ఉంటావు? వేర్ విల్ యూ బీ ప్లేయింగ్? ఎక్కడ ఆడుతుంటావు? విల్ యూ బీ, విల్ దే బీ, విల్ హీ బీ, షాల్ ఐ బీ? ఓకే, సో విల్ రవి బీ, విల్ రమేష్ బీ, విల్ రవి అండ్ రమేష్ బీ, బిఈబి. ఓకే, అలా క్వశ్చన్ ఫామ్. దాని ముందర వై, వేర్, వెన్, హౌ పెట్టచ్చు. అట్లానే హూతో క్వశ్చన్ ఏంటంటే రేపు పొద్దున ఎవరు మనకి వండుతూ ఉంటారు, వంట చేస్తూ ఉంటారు? హూ విల్ బీ కుకింగ్ టుమారో? హూ విల్ బీ కుకింగ్? హూ విల్ బీ కుకింగ్? నెక్స్ట్, వాట్ విల్ యూ బీ డూయింగ్? వాట్ విల్ యూ బీ డూయింగ్? నువ్వేం చేస్తూ ఉంటావు టుమారో? ఓకే, వాట్ విల్ యూ బీ డూయింగ్ టుమారో? ఇలా క్వశ్చన్స్ వేయాలి. సో మీరు ఏం చేస్తారంటే వీటిని క్వశ్చన్స్ తయారు చేసేసుకొని, ఒకవేళ ఏదైనా ఒకసారి మళ్ళీ ఈ వీడియో చూసి చెప్పిన పాయింట్స్కి అనుగుణంగా నువ్వు రాసుకున్న ఆన్సర్ ఉందా లేదా, అంటే ప్రాక్టీస్ చేసిన సెంటెన్సెస్ ఉన్నాయా లేదా చూసుకొని ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, అండ్ విష్ యూ బెస్ట్ ఆఫ్ లెర్నింగ్. బాగా మంచి డిటర్మినేషన్తో, విల్ అంటే డిటర్మినేషన్ అని చెప్పాను కదా, ఐ విల్ బీ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ టుమారో, ఐ విల్ బీ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అని అనుకోండి. ఐ షాల్ బీ స్పీకింగ్ అంటే మామూలు ఫ్యూచర్ గురించి చెప్పండి. ఐ విల్ బీ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటానని చెప్పాలి. ఓకే, విష్ యూ గుడ్ లక్, బాయ్.